కిరణానికి చీకటి లేదు, సిరిమువ్వకి మౌనం లేదు, చిరునవ్వకు మరణం లేదు, స్నేహానికి అంతం లేదు. ఇలా ఎన్ని కవితలు రాసినా దోస్త్ మేరా దోస్త్ తూహీ మేరా జాన్ అంటూ ఎన్ని మాటలు చెప్పినా నువ్వే నా ప్రాణం అంటూ సినీ కవులు కవిత్వం రాసినా స్నేహానికి ఉన్న గొప్పదనం ఇంకెన్ని రకాలుగా చెప్పినా వర్ణించేందుకు వీలు కానిదే. అది స్వయంగా అనుభవిస్తే తప్ప అందులోని మాధుర్యం ఎవరికీ అర్థం కాదు. అంతటి ఉన్నతమైన స్నేహానికి ఉన్న ప్రాధాన్యతను చెప్పేందుకు ఏర్పాటైందే స్నేహితుల రోజు. అలాంటి ఫ్రెండ్షిప్ డే ఎప్పుడు మొదలైంది? ఏ ఏ దేశాల్లో ఈ స్నేహితుల పండుగ జరుగుతుంది? అసలు స్నేహితుడంటే ఎవరు, ఎలా ఉండాలి? డియర్ ఫ్రెండ్ పై స్పెషల్ ఫోకస్. స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా, కడదాకా నీడలాగా నిన్ను వీడిపోదురా అన్నాడో సినీ కవి. స్నేహ మాధుర్యానికి ఔన్నత్యానికి ప్రతీక ఇది. కులం మతం పేద ధనిక భేదం లేనిది, బంధుత్వం కన్నా గొప్పది స్నేహం. ఎల్లలు లేనిది, అరమరికలు లేనిది స్నేహబంధం ఒక్కటే. ఆటపాటల్లోనే కాదు, జీవితపు ఆటుపోటుల్లోనూ తోడుంటాడు మిత్రుడు. మన నుండి ఏమీ ఆశించకుండా మనం ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షిస్తాడు. ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నాను మిత్రమా అంటూ భుజం తట్టి అభయమిస్తాడు. జీవితపు చివరి మజిలి వరకు తోడుంటాడు. అతడే స్నేహితుడు. భాష కందని కమ్మటి భావన, మరిచిపోలేని ఒక మధుర జ్ఞాపకం. ఎప్పుడో చిన్నప్పుడు బుడిబుడి అడుగుల బాల్యంలోనే అల్లుకునే స్నేహబంధాలు కొన్నైతే, పరవళ్లు తొక్కే యవ్వనంలో పెనవేసుకునే అనుబంధాలు మరికొన్ని. ఎన్నో బంధాలకు ప్రత్యేకంగా ఓ రోజు ఉన్నట్లే స్నేహితులకు కూడా ఓ రోజు ఉంది. అసలు ఫ్రెండ్షిప్ డే ఎలా వచ్చింది? ఎక్కడెక్కడ ఈ పండుగ జరుపుకుంటారు? ప్రతిరోజు మాట్లాడుకోకుండా అవసరమైనప్పుడు మనకు ధైర్యం ఓదార్పు చెప్పి తప్పొప్పుల ఎంపిక చేసి మార్గదేశం చేసే నేస్తం ఉన్నాడనే నమ్మకం మనకు కొన్నంత ధైర్యాన్ని, మనసుకు ఉపశమనాన్ని ఇస్తోంది. కానీ ఉరుకుల పరుగుల జీవితంలో స్నేహితులతో గడిపే సమయం తగ్గుతోంది. మరి స్నేహితుల దినోత్సవం రోజైనా మీ మధ్య ఓ తీయని జ్ఞాపకంగా నిలిచిపోవాలంటే ఏం చేయాలి? రెండు హృదయాల మధ్య స్నేహబంధం బలపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్నేహబంధం దుర్వినియోగం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నీ రక్తం పంచుకోకపోయినా, నీతో ఏ బంధుత్వం లేకపోయినా నీ గురించి ఆలోచించే ఒక హృదయమే నీ స్నేహితుడు. ఏ బంధానికైనా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందేమో కానీ స్నేహబంధానికి ఉండదు. నీ లవ్ సక్సెస్ కావాలన్నా, ఆ లవర్ హ్యాండ్ ఇచ్చినా చివరగా అందరి కేర్ ఆఫ్ ఫ్రెండ్షిప్పే. అందుకే స్నేహబంధాన్ని చాటే ఎన్నో సినిమాలు వచ్చాయి. చీకటిలో చిరుదీపం స్నేహం, కష్టాల కడలిలో కన్నిటి దారులు స్నేహం, నష్టాల బాటలో ఓర్పు ఒక స్నేహం, ఫలితాల వేటలో సహనమే స్నేహం, సుఖాల వెలుగులో ఆనందమే స్నేహం, ఆశయ సాధనకు ఆత్మవిశ్వాసమే స్నేహం, గమ్యానికి గమనం స్నేహం, గతానికి వర్తమానం స్నేహం. ఓ మంచి స్నేహితుడు ఉన్న ప్రతి ఒక్కరూ ఎంతో అదృష్టవంతులు, ధనవంతులు కూడా. మీ స్నేహం ఎప్పటికీ నిలిచిపోవాలని కోరుతూ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.